రే నువ్వు అటు చూడరా, నేను ఇటు చూస్తాను. అలాగే. ఎక్కడ కనిపించలేదురా. సరే పైన చూద్దాం పదా. హలో గౌరవ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మయ్య, ఆ రాక్షసి నుంచి దూరంగా వచ్చేసాం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందిరా గౌరవ్. రానా? నన్ను రా అంటావా? అవునరా, నువ్వే కదరా నాకు అమ్మవి, అక్కవి, చెల్లివి అని రాత్రి వచ్చేటప్పుడు కాల్లో చెప్పావు. అందుకే రా, నేను అక్క అని డిసైడ్ అయిపోయి నేను రా అని పిలుస్తున్నా. నువ్వు బాగా ముదిరిపోయావే. నిన్ను ఆగరా, మరి నీ టేస్ట్ ఏంట్రా ఎంత వరస్టుగా ఉంది. పోయి దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావురా? పొట్టిదానా నిన్ను. ఆగు, చూసుకోవే, పడిపోతావు. అక్క అక్క, నీ మొగుడు నన్ను చంపేసేలా. నాటకాలు ఆడుతున్నావే. ఓయ్ నువ్వు చెప్పు శాంభవి, ఈ మధ్యన వీడికి వాగుడు బాగా ఎక్కువైపోయింది. ఏమన్నాడు నాకు తెలవాలా, నువ్వు చెప్పు. అయ్యో, నేనేం అనలేదు మాన్సి. నిజంగానే పుల్లలు పెడుతుంది. నువ్వు శాంభవి, నువ్వు చెప్పు. అదే అక్క, నా గ్లామర్ కి నేను ఏ హాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాల్సింది అన్నాడు. అనవసరంగా ఈ వేస్ట్ మహాన్ని పెళ్లి చేసుకున్నా అన్నాడు. వద్దు మాన్సి, అలా కోపంగా చూడొద్దు. అది బాగా తగిలిస్తోంది. నేను తగిలిస్తున్నానా? ఎవరి మీద ఒట్టేయాలో చెప్పు. పోనీ నీ మీద ఒట్టేనా? ఎవరి మీద ఒట్టే ఎక్కర్లేదు శాంభవి. ఈ మధ్యన కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ రెచ్చిపోతున్నాడు. వద్దు మాన్సి, వద్దు మాన్సి, మాన్సి మాన్సి వద్దు. మేడం, మొత్తం వెతికాం, వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. మనం వాళ్ళ ఇంటికి వెళ్తామని తెలిసి ఎక్కడో దాక్కున్నారమ్మా. ఇప్పుడు అక్కడ కూడా ఉన్నారని తెలిసిపోయింది కదా, ఇంకెక్కడికో పారిపోయినట్టున్నారు. ఏడక పారిపోతారు? ఆ వీడారది? ఆ బ్రాహ్మణీదేవి అన్నయ్య వాళ్ళది మేడం. వాళ్ళు ఎంగిరికారు. ఆయన డాక్టర్దా మేడం, సర్వీస్ మైండ్ ఎక్కువ. ఒక చిన్న హాస్పిటల్దా పెట్టి ఫ్రీగా వైద్యం చేస్తున్నాడు. అప్పుడయ్యా
ಅವರು చుట్టాలు బంధువులు స్నేహితులు ఎల్లారు డీటెయిల్స్ కావాలా ಅವರು ఏడున్నా వెతికి పట్టుకోవాలా ఆ పసిబిడ్డని ఏడ దాసినారో వెతికి తెలుసుకోవాలా వాళ్ళ దగ్గరే ఉందమ్మా. ముందు మనకి కనిపించకుండా దాచిపెట్టారు. ఇప్పుడు నాతో పెళ్ళనేసరికి పారిపోయారు. ఏడకి పారిపోయినా ఆ పయ్యతో నీ పెళ్లి జరగటం మాత్రం పక్కా కనుమళి. కానీ బిడ్డని మన నుంచి కాపాడుకున్నాం అనుకుంటున్నారు కదా, అట్టానే అనుకోని అదిదా మన మంచికే. మంచికే అంటావేంటమ్మా? నీ కూతురు ప్రాణాలు తీసినందుకు వాడి కూతురు ప్రాణాలు కూడా తీయాలి. సరేమే, అట్టానే తీద్దాం. కానీ వాడు ఉట్టినే నిన్ను కళ్యాణం చేసుకోమంటే చేసుకుంటాడా ఏమి? అదే ఆ బిడ్డ ప్రాణాలు తీస్తామని బెదిరిస్తే అప్పుడు చేసుకుంటాడు. మున్ను ఆ బిడ్డని అడ్డం పెట్టి నీ కళ్యాణం చేయిస్తా. అప్పరం ఆ బిడ్డ ప్రాణాలు తీస్తా. ఎప్పుడు ఇరుకు? సూపర్ అమ్మా. పాపని వదిలేస్తామంటే నన్ను చేసుకుంటాడు. కానీ తర్వాత మనం పాపని వదలం. మురుగా, మేడం నగరం మొత్తం వీడు వెతకండి. అవరు ఏడున్నా నాకు కావాలా. ఓకే మేడం. పోండి. మృదులా, మృదులా, మధుగారు పూజకి అన్ని రెడీగా ఉన్నాయి కదా? రెడీగా ఉన్నాయి. పంతులు గారు ఇంకాసేపట్లో వచ్చేస్తున్నారు. సరే. ఏడిదాకొచ్చినా వీళ్ళ మూడ్లు మాత్రం అట్లనే ఉన్నాయి. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయడం కాదక్క, వీళ్ళ మూడు మార్చాలంటే మాయ చెయ్యాలక్క. నేను చేస్తా చూడు. ఏమి మాయ చేసినారు? సిక్కినట్టే సిక్కి ఎట్టా చెయ్యి జారిపోయినారు. యాడికి పోయుంటారు? ఎట్నైనా వాళ్ళ జాడ తెలుసుకోవాలా. మేడం, ఎన్నా అవరు ఎంగిరికారో తెలిసినాదా? లేదు మేడం, చిన్న క్లూ దొరికింది. ఎన్నడా అది? మేడం, వాళ్ళ ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చూసాం. నిన్న మన ఇంటికి అయ్యవారు వచ్చారు కదా, ఆ అయ్యవారు మధు వాళ్ళ తమ్ముడితో ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పేది సరియేనా? అందపంతులేనా? అవును మేడం. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. చూడండి మేడం. పంతులే మేడం, నేను చూశాను మేడం. ఎంత ముఖ్యమైన విషయమో ఇప్పుడు చొల్లుటారా? అంత పంతులకి ఆ పయ్య ఫోటో చూపించినప్పుడే ముఖములో చాలా తేడా కనపడినాది. ఏమని అడిగితే ఏమీ లేదని చెప్పిపోయినాడు. అంత పావి సిక్కితే మొత్తం అంతా సిక్కినట్టే. డే మురుగా, మేడం, అంజే నిమిషంలా అంత పావి ఈడ ఉండాలా. అవరు ఇల్లియా అని పెండ్లామో బిడ్డో పనివాండో యారో ఓరిని
అంత వీటికి చెందిన వారిని తీసుకురండి. పోండి. అలాగే మేడం. బావా మా అక్కని చక్కగా చూస్తావా? சொல்லுடா, சொல்லு. పంతులు ఎంగిరకు சொல்லு. నాకు తెలియదు మేడం. నేను వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడిని. పొద్దున్నే లేచి పక్కూరులో ఏదో శాంతి పూజ ఉందని వెళ్ళిపోయారు మేడం. హా, అయితే ఇప్పుడు ఆ పంతులు ఎక్కడుంటే అక్కడే వాళ్ళు కూడా ఉంటారమ్మా. అది అన్నా. అవునమ్మా, నిన్నేమో ఆ పంతులు మధు వాళ్ళ తమ్ముడికి పూజా సామాన్లు తెమ్మని చిట్టి ఇచ్చాడు. ఇప్పుడేమో పొద్దున్నేదో శాంతి పూజకి వెళ్ళాడని వీడు చెప్తున్నాడు. పాప కనిపించట్లేదని మన దగ్గర నాటకాలాడి ఏదో శాంతి పూజ చేయిస్తున్నారు. ఆ పంతుల్ని పట్టుకుంటే దొరికిపోతారమ్మా. సొల్లుడా, ఎంగిరుకో సొల్లు. తెలియదు మేడం. చెప్పకపోతే ఈ దినమే నిన్ను చంపి పొడుస్తా. సొల్లు. నిజంగా తెలియదు మేడం. సొల్లుడా, సొల్లు. చెప్పరా? నాకు తెలియదు మేడం. ఏయ్, పోతి పంతులకు ఫోన్ చెయ్యి. చెయ్యడా? తీయట్లేదు మేడం. మళ్ళీ చెయ్యి. తీయట్లేదు మేడం. మురుగా, మేడం. అంద నెంబర్ కంట్రోల్ రూమ్ కి పంపి ట్రాకింగ్ లో పెట్టు. అలాగే మేడం. వాడు ఏడుంటాడో తెలియాలా? ఓకే మేడం. రేయ్, ఈయన్ని తీసుకెళ్ళి కుమ్మేయండి. ఓకే మేడం. రేయ్, ఏయ్, పదరా. రారా. మేడం, ఫోన్ ట్రేస్ అయింది. కట్కేసర్ దగ్గర ఉన్నారని తెలిసింది. అప్పుడియా? ఇంకా ఏమి చూస్తున్నారు? పోలాం. వ్యాఖ్యన్మహిషస్సువః యత్వా కృతపరో వపమన్యునాయదవద్యాం సుకల్పమగ్నే తత్తో పునస్తోద్ధీపయామసి యత్తే మన్యుపరో తస్యా పృథివీమనుదద్వసే. హలో పెద్దమ్మా. గౌరవ్, పూజ మొదలైందా? ఇప్పుడే మొదలైంది పెద్దమ్మా. సరే సరే, పూజ కానివ్వండి, నేను తర్వాత మాట్లాడతాను. ఉమ్, గౌరవ్, ఏంటి పెద్దమ్మా? జాగ్రత్త నాన్న. మనూరు వచ్చా కూడా టెన్షన్ ఏంటి పెద్దమ్మా? ఆ ఇళవరసి ఇక్కడికి ఏమైనా వస్తుందా ఏంటి? మీరేం టెన్షన్ పడొద్దు. ఉంటాను. సరే. ఇంకా ఎంత టైం మురుగా? వచ్చేసాం మేడం. ఇక్కడే ఆపండి.
ఇక్కడే ఉన్నట్టు చూపిస్తుంది మేడం. ఇంకా ஒரு మనిషి కూడా ఇల్లే. పిన్న ఇక్కడ చూపిస్తుందంటావేంటి మురుగా? ఓం గం గణపతయే నమః. అమ్మా, పాత్రలో నూనె తీసుకురండి. సరే. వ్యఖ్యన్మహిషస్సువః యద్వా క్రుద్ధపరో వపమన్యునా యదవద్యాం సుకల్పమగ్నే తత్తవ పునస్తోద్ధీపయామసి యత్తే మన్యపరో తస్య పృథివీమనుదద్వసే. రోడ్డు చుట్టూ పొలాలు తప్ప మనుషులు ఎవరూ లేరు. ఇక్కడ చూపించడం ఏంటి? సరిగ్గానే ట్రాక్ చేశారా? లేదు మేడం, ఇక్కడే చూపిస్తుంది. ఫోన్ చేస్తాను. మేడం, ఆ అయ్యవారు ఫోన్ ఇక్కడే పడేసుకున్నాడు. కడవలే, ఇప్పుడు ఏమిటి చేసేది? ఈ దారిలో ఫోన్ పడేసుకున్నాడంటే ఖచ్చితంగా ఈ దారిపోయే ఊరికే పోయి ఉంటాడు ఆ పంతులు. ఊర్లో ఎక్కడ పూజ జరుగుతుందో తెలుసుకుంటే అక్కడ దొరికేస్తాడమ్మా. సరే, పోలం. పంతులు గారు, ఏం కావాలి? నా ఫోను కనిపించట్లేదమ్మా. ఎక్కడో పడిపోయినట్టుంది. ఇక్కడెక్కడో పడుంటుంది. చూద్దాం పంతులు గారు, లేదంటే కొత్తది కొందాం. ముందు మీరు పూజ కానివ్వండి. అమ్మా, ఈరోజు ఎవరింట్లో అయినా పూజలు వ్రతాలు జరుగుతున్నాయా? అక్కడ రాములవారి వీధిలో మండువ ఇల్లుంది. అక్కడ పూజ జరుగుతుంది. కండిప్ప అదే వీట్లో ఉండుంటారు. పోలం. అమ్మా, పూజ పూర్తయింది. ఇప్పుడు పాపను నూనెలో చూడొచ్చు. అమ్మా, పాపను తీసుకుని రండి. అమ్మా, మీరిప్పుడు పాపను నూనెలో చూపించండి. బాబు, ఇప్పుడు పాపను నేరుగా చూడొచ్చు. పాప ఎలా ఉంది? అదృష్టం వరం కలిస్తే ఎలా ఉంటుందో అంత గొప్పగా ఉంది మన పాప.